నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉష. సో చాలా మంది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అని చెప్పి, ట్రెండ్ అని చెప్పి, స్టేటస్ సింబల్ అని చెప్పి స్మోకింగ్కి చాలా మంది అలవాటు పడ్డారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయానికి వస్తే పర్సంటేజ్ అబ్బాయిలలో ఎక్కువ ఉందా అమ్మాయిలలో ఎక్కువ ఉందా అంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారని చెప్పే స్థాయికి మనం ఎదిగామని చెప్పొచ్చు. స్మోక్ చేస్తున్న ఆడపిల్లల విషయానికి వస్తే ఫర్టిలిటీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ తీసుకున్న ఆడవాళ్ళలో గర్భానికి సంబంధించి గర్భం దాల్చిన తర్వాత బేబీకైనా వాళ్ళ హెల్త్కైనా ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు గైనకాలజిస్ట్ సరళ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్ ఉషా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో స్మోకింగ్ ఎస్పెషల్లీ చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో అబ్బాయిల స్థాయి ఎక్కువ అమ్మాయిల స్థాయి ఎక్కువ ఇందులో పర్సంటేజ్ వైజ్ గా చూస్తే బోత్ ఈక్వల్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఏ సెంటర్ లో మనం చూసినా ఇద్దరు కనిపిస్తుంది. సో ఒక స్టెప్ కనుక మనం ముందుకొస్తే ప్రతి ఆడపిల్ల ఒక తల్లిగా పిల్లలకి జన్మనిస్తూ ఉంటుంది. హెల్త్ విషయానికి వస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు? సో నికోటిన్ వాడకం అనేది మన ఓల్డెన్ డేస్ లో ముసళ్ళ ఆడవాళ్ళు లేడీస్ లో ఓల్డ్ ఏజ్ బామ్మలు ఎవరు కొంచెం వాడకం అనేది చూసేవాళ్ళం లేడీస్ లో. అదర్ దాన్ దట్ నేను నా సరౌండింగ్ నా సొసైటీలో చూసుకుంటే ఎవరికి కూడా పొగాకు అలవాటు అనేది ఉండేది కాదు పాతకాలంలో. సో నేను ఆఫ్టర్ పీజీ నేను గైనెక్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత చూస్తున్నా అనమాట. ఓహో, ఇండియాలో కూడా లేడీస్ కూడా స్మోక్ చేస్తున్నారు అన్న విషయము నాకు ఆఫ్టర్ పీజీ ప్రాక్టీస్లో వచ్చాక, నా ప్రాక్టీస్కి క్లయింట్స్ వస్తారు కదా, వాళ్ళని చూసి అప్పుడు తెలుస్తుంది అనమాట ఇండియాలో ఏ లెవెల్లో ఈ స్మోకింగ్ అనేది పెరుగుతుంది, గర్ల్స్లో పెరుగుతుంది, అదేవిధంగా బాయ్స్లో కాంపిటీషన్గా అది ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోయి అది లేకపోతే మాకు స్టేటస్ అంతగా పెరిగిపోతుంది. కంపారిటివ్లీ అర్బన్ పాపులేషన్ లో చాలా ఎక్కువగా చూస్తున్నాం, రూరల్ పాపులేషన్ లో ఇంకా అంతగా లేదనే చెప్పుకోవచ్చు. సో అర్బన్ పాపులేషన్ అది సాఫ్ట్వేర్ కల్చర్ లో చాలా కామన్ అయిపోయింది. దానివల్ల ఎలాంటి నెగటివ్స్ ఇంపాక్ట్స్ తన హెల్త్ మీద ఉంటున్నాయి, తన యూట్రస్ మీద ఉంటున్నాయి, తన ఓవరీస్ మీద ఉంటున్నాయి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సాఫ్ట్వేర్ పీపుల్లో నా దగ్గరికి వచ్చే ఓపీలో ఆల్మోస్ట్ 90% సాఫ్ట్వేర్ పీపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటి మేడం? రీజన్ ఏంటి మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మన లైఫ్ స్టైల్ ఎక్కడ పోతుంది, స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉందా, అసలు ఈ అలవాటు స్మోకింగ్ అలవాటు ఏంటి? ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ విపరీతంగా ఉంది. అంత పొల్యూషన్ తో పాటు ఇది ఎక్స్ట్రా మన బాడీలోకి పంపిస్తూ ఉన్నాం. ఆ నికోటిన్ అనేది కార్సినోజెనిక్ ఏజెంట్, అంటే ఒక క్యాన్సర్ నే పుట్టించే ఒక ఏజెంట్. దట్ ఈస్ నాట్ నార్మల్. మన బాడీలో ఉన్న ప్రతి మైటోకాండ్రియా ఒక్కొక్క కణములో ఉండే స్ట్రక్చర్ ని మార్చగలిగేది పవర్ నికోటిన్ కు ఉంటుంది. మన బాడీనే అంత డ్యామేజ్ చేస్తుంటే ఒక చిన్న ఓవం నుండి ఒక కణం నుండి పుట్టే ఒక బేబీ, ఆ బేబీ మీద, బేబీ హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ బేబీ గ్రోత్ అంటే బ్రెయిన్ టిష్యూస్ కానీ, బేబీలో ఉండే స్పైనల్ కార్డ్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ ఏవి సరిగ్గా ఫామ్ అవ్వవు. ఒకవేళ మదర్ ఇప్పుడు నేను ఆపేస్తాలే మేడం, ప్రెగ్నెన్సీ వచ్చినాక ఆపేస్తాలే, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చాక ఆపడం కాదు, ఇప్పుడు నువ్వు తీసుకున్న నికోటిన్ ఎఫెక్ట్ నీ ఓవరీస్ మీద ఉంటది, నీ ఎగ్స్ మీద ఉంటది. నీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది నీ పుట్టినప్పుడే డిసైడ్ అయి ఉంటాయి. ఆ ఎగ్స్ అంటే నీ బేబీని ఫామ్ చేసే ఏదైతే ఎగ్స్ ఉన్నాయో నీ బాడీలో ఉన్నాయా, ఆ బాడీలో ఉన్న వాటిని డ్యామేజ్ చేసుకుంటే ఆ క్వాలిటీ తగ్గిపోతే ఆ క్వాలిటీ లేని ఎంబ్రియో వస్తుంది. అబార్షన్స్ అవుతాయి. ఈ అబార్షన్స్ అయ్యాక మేడం ఎందుకు అవుతుంది, ఏంటి రీజన్ ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్లోనే చాలా మనము రకరకాలుగా ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసి ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయి న్యాచురల్గా అంత హెల్తీగా ఉన్నా కూడా అబార్షన్స్ అనేవి చూస్తున్నాం, మల్టిపుల్ అబార్షన్స్ చూస్తున్నాం. దానికి తోడుగా ఇలా ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని హెల్త్ డ్యామేజ్ చేసుకుంటే బేబీలో ఎగ్స్ క్వాలిటీ సరిగా లేక మల్టిపుల్ అబార్షన్స్ అయిపోవడము, అబార్షన్తో పాటు బేబీ పుట్టినా కూడా తెలివితేటలు సరిగా లేని బేబీ, అవయవాలు సరిగా లేని బేబీస్, గ్రోత్ సరిగా లేని, ఐక్యూ సరిగా లేని బేబీస్. మనంతా గోల్ ఏంటిది? మనది ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయదు కదా. మన యూత్ అంతా ఎటు పోతుంది? యూత్ అంతా డెవలప్మెంట్ దిశగా ఆలోచించాలి.
అది ఒకటే కాదు, స్మోకింగ్ ఒకటే మీ సొసైటీకి సింబల్కి కాదు, డెవలప్మెంట్కి సింబల్ కాదు. డెవలప్మెంట్కి సింబల్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో డెవలప్మెంట్ చేయాలి. అంతరిక్షానికి ఆడవాళ్ళు అంతరిక్షానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి డెవలప్మెంట్స్ ఎన్నెన్నో ఇంకా మన ముందు ఉన్నాయి. ఇది కాదు డెవలప్మెంట్ మనం చేయాల్సింది. సొసైటీలో హెల్దీ సొసైటీని క్రియేట్ చేయడం మన బాధ్యత, మనందరి బాధ్యత. కొందరు కాల్ చేస్తారనమాట, మేడం January 1st వచ్చింది, ఈ రోజు నేను ఆల్కహాల్ ప్రెగ్నెన్సీలో ఉంది, అదే అడగబోతున్నాను. అది వేరు. ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ లో, అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, ఫస్ట్ 3 నెలలు ఫీటల్ అవయవాలన్నీ చిన్న హామ్ అవుతూ ఉంటాయి. అలాంటి బేబీని పెట్టుకొని కాల్స్ వస్తూ ఉంటే ఎంత కోపం వస్తుంది అంటే వాళ్ళకి ఏమనాలో అర్థం కాదు ఒక్కోసారి. మేడం ఈరోజు January 1st తాగినా నాకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా బేబీ మీద అని అంటే, బేబీ మీద ఎందుకు పడదు, ఎందుకు ఎఫెక్ట్ పడదు? సో కడుపులో ఇంత చిన్న బేబీనే మనం ప్రొటెక్ట్ చేయలేకపోతే తర్వాత ఫ్యూచర్లో అది పెరిగి పెద్దది అయినప్పుడు ఆ సొసైటీకి ఒక హెల్తీ బేబీని నువ్వు ఎట్లా అందియగలవు? సో మన బాధ్యత కదా, యాజ్ ఎ పేరెంట్గా మన బాధ్యత ఒక మంచి బేబీని క్రియేట్ చేసి పెంచి పెద్ద చేయాలి. పాప బాబా అని కాదు, మంచి హెల్దీ బేబీని ఒక సొసైటీకి అందించి వాళ్ళని ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే మనం పుట్టుకకి సార్థకత. లేకపోతే వాళ్ళు పుట్టి కూడా వేస్ట్ భూమి మీద. అలాంటి వాళ్ళు బాధ్యత లేని మనుషులు, బాధ్యత లేని ఐదర్ ఉమెన్ ఆర్ మెన్, ఎవరైనా వాళ్ళు బాధ్యతాహీనంగా వర్తించినప్పుడు వాళ్ళు బతకడానికి అనర్హులు భూమి మీద, నా ఉద్దేశంలో. అన్నట్టుగానే అసలు స్మోకింగ్ అయినా సరే, ఆల్కహాల్ అయినా సరే, క్యాన్సర్ సంబంధించిన కణాలని పోషించడానికి అండ్ అంత పవర్ ఉంటుందని మనం చెప్తూ ఉన్నాము. అంత నాలెడ్జ్ ఉండి, ఎడ్యుకేటెడ్ అయి ఉండి, స్టేటస్ సింబల్ కోసం గ్యాదరింగ్స్ లోనో పార్టీస్ లోనో, లేదు అంటే కొంతమంది అయితే ఇంకేవో రకరకాల కారణాలు చెప్తూ ఉంటుంటారు. బట్ అర్థం చేసుకుని ప్రతి ఆడపిల్ల కూడా వీటిపైన అవేర్నెస్ ని క్రియేట్ చేసుకుని ఇటువంటి వాటి వైపు వెళ్లకుండా ఉండాలని ప్రయత్నించాలి. ఎందుకంటే పుట్టించే శక్తి ఒక ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది. అది ఎవ్వరి తరం కాని పని. అంత అదృష్టాన్ని ప్రతి ఆడపిల్ల ఒక తల్లిగా మారే ఒక దశ అది. అటువంటి వాటిని అందిపుచ్చుకోవాలి తప్ప అలవాట్లకి బానిసలు అయిపోయి వాటి చుట్టూ తిరుగుతుంటే చాలా లైఫ్ని స్పాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది బియాండ్ వెళ్ళిపోయి అడుగుతూ ఉంటుంటారు, ఇప్పుడు మేము అడిక్ట్ అయిపోయాం దానికి, మేము దాని నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఒక గైనకాలజిస్ట్గా మీరు ఒక పేరెంట్కి, ఒక పాపకి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటుంటారో, ఒక ఆడపిల్లకి కౌన్సిలింగ్ రూపంలో కూడా అంతే హెల్ప్ చేస్తూ ఉంటుంటారు. సో మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి అంటే, ఎవరైతే వీటికి అలవాటు పడి ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ రాక అబార్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుండి, ఇరెగ్యులర్ పీరియడ్స్ అయిపోయి, అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఫ్యూ కేసెస్ ఉన్నారు నా దగ్గర ఆల్రెడీ. డ్రగ్ అడిక్ట్ అయిపోయి, అంటే మాకు ఆపేయాలని ఉంది కానీ ఆపేయలేకపోతున్నాం, ఇలాంటిది వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా అడిక్ట్ అయినప్పుడు దానికి మీకు మనసులో దాన్ని ఆపేయాలని ఉంది అని గట్టిగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకొని మెడికల్ సపోర్ట్ తీసుకుంటే 100% గెట్ బ్యాక్ అవ్వచ్చు. హ్యాపీగా నార్మల్ హెల్త్లోకి, నార్మల్ లైఫ్ స్టైల్లోకి మారొచ్చు. దానికి టఫ్ పీరియడ్ ఉంటుంది, 3 to 4 weeks వెరీ టఫ్ పీరియడ్. అంటే వాళ్ళకి ట్రిమర్స్, స్లీప్లెస్ నైట్స్, కొంచెం చాలా బాడీ అనేది కష్టపెడుతుంది, వాళ్ళకి బాడీ తట్టుకోలేదన్నమాట అడిక్ట్ అయిన వాళ్ళకి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా 1 month వాళ్ళు కనుక హోల్డ్ చేయగలిగితే హ్యాపీగా నా దగ్గరే మళ్ళీ మంచిగా ఈ మంచి హెల్త్ కండిషన్కి వచ్చి మంచిగా ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన వాళ్ళు హ్యాపీగా మదర్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఖచ్చితంగా తనకు మనసులో అది ఒక మంచి అభిప్రాయం తను చేసుకొని ఇది మార్చుకోవాలని ఖచ్చితంగా మన దగ్గరకు వస్తే 100% వాళ్ళు మంచిగా అవుతారు. డోంట్ వరీ, ఏదో స్ట్రెస్ల వల్ల, టెన్షన్ల వల్ల అడిక్ట్ అయినా కూడా మీరు హెల్ప్ తీసుకోండి, డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి, పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, డిస్కస్ చేయండి. మీరు బయటకు రండి, బయటకు వచ్చి మీ లైఫ్ని, మీ బేబీ లైఫ్ని, మీ బేబీ హెల్త్ని హ్యాపీగా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.